అంటే ఇప్పుడు వెనకటి రోజులలో అంటే సమానత్వం లేకుండా ఒక కులాన్ని ఒక రకంగా అట్లా చూసేవాళ్ళు ఉన్నారు కాబట్టి అప్పట్లో మీలాంటి వాళ్ళ అవసరం ఉండేది. ఇప్పుడు ఈ రోజులలో కూడా ఇంకా ఇలాంటి సమానత్వం కోసం పోరాడే రోజులున్నాయంటారా? అంటే అసమానత్వం ఉన్నది కాబట్టి పోరాడాల్సిందే గదా! అసమానత్వం ఉన్నది గదా! అసమానత్వం ఇప్పుడు స్త్రీలున్నారు. స్త్రీలపైన మరి పెత్తనం లేదా? సమాజంలో లేదా? సమాజంలో ఉన్నది. కుటుంబంలో ఉన్నది. కుటుంబంలో భర్తలు 199 మంది. 199 మంది స్త్రీలపైన అణచివేత ఉన్నది. పెత్తనం ఉన్నది. ప్రేమ ఉండొచ్చు. ప్రేమతో పాటుగా పెత్తనం ఎక్కువనే ఉంది. అణచివేత గూడా ఎక్కువనే ఉంది. అది అనేక రూపాల్లో అంటే స్త్రీలు గూడా కొన్ని సందర్భాల్లో అది అణచివేతగా భావించకుండా గూడా ఉండే విధంగా గూడా కొంతున్నది. అంటే అది ఒక అలవాటైపోయింది. భర్త పెత్తనాన్ని సహించడం అనేది ఒక అలవాటుగా మారిపోయిందది. కాబట్టి అంటే ఇది స్త్రీలు మాత్రమే కాదు. దళితులు గూడా అణచివేతకు గురవుతుండ్రు గదా! లేదా బీసీలు గూడా అణచివేతకు గురవుతుండ్రు గదా! బీసీల పైన అంటే ఒకనాటిలాగా లేని మాట వాస్తవమే. ఒకనాడులాగా ఒక వర్ణ పెత్తనము గ్రామాల్లో ఒకనాటిలాగా అంటాను నేను. లేదని కాదు, గ్రామాల్లో కూడా ఇప్పటికి ఉన్నది. ఇప్పటికి కూడా అగ్రకులాలున్నాయి. బ్రాహ్మణ, రెడ్డి, వెలమ, కమ్మ, మరి కింది కులాల పట్ల ఎట్లా వ్యవహరిస్తున్నారు? ఒక ఆర్థిక రంగంలో దోపిడీ ఉన్నది, అదొక విషయం. భావజాల రంగం లోపట కూడా రారా, పోరా, లేదా బూతు పదాలు తిట్టడం లేదా? లేదా కూర్చునే కాడ లేదా? ఒకరి కింద ఒకరి మీద కూర్చుంటలేరా? లేదా ఇంట్లోకి ఆహ్వానించే దాంట్లో పట్ల కింది కులాలను, దళిత కులాలను ఇంట్లోకి ఆహ్వానిస్తుండ్రా? లేదా అగ్ర కులాలు కుర్చీలో కూర్చొని కింద కింద దళిత కులాలు కూర్చుంటం లేదా? అసమానత్వం లేదా? లేదా మహిళలు ఇప్పటికీ కూడా ఏంటంటే పురుషులు మాట్లాడే కాడ ఉంటుండ్రా? ఎంతమంది ఉంటుండ్రు? పక్కకుంటలేరా? దూరం జరగటం లేదా? పురుషులు మాట్లాడుకుంటప్పుడు వాళ్ళు వాళ్ళు పురుషులలాగా మాట్లాడిస్తుండ్రా? ఇది అంటే నేను చిన్న ఉదాహరణలు చెప్తున్నా నేను. అసమానత్వం అనేది అనేక రకాలుగా ఆర్థిక రంగంలో ఉంది. అంటే హెచ్చుతగ్గులు ఆర్థిక రంగం అంటే భూమి, ఉద్యోగాలు, వివిధ విషయాల్లో కూడా హెచ్చుతగ్గులున్నాయి. మరి హెచ్చుతగ్గులున్నప్పుడు పోరాడతారు కదా! మాకెందుకు ఈ వాటా లేదు అనేది పోరాడరా? ఈవెన్ మహిళలకు కూడా మరి ఆస్తిలో హక్కే లేదు కదా! ఆస్తి హక్కు అని చెప్పి రాజ్యం, ప్రభుత్వాలు కల్పించినాయి. ఎన్టీఆర్ ప్రభుత్వం కావచ్చు, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం కానీ స్త్రీలకు ఆస్తి హక్కు కల్పించింది. మరి ఇవాళ ఎంతమంది ఆస్తి హక్కును అనుభవిస్తున్నారు మహిళలు? లేదు కదా! ఆస్తి అడుగుతే కూడా ఇవ్వటం లేదు కదా! పోరాడవచ్చు. కోర్టులో ఎన్ని కేసులున్నాయి? కోర్టులు కూడా ఏంటంటే ఏండ్లకేండ్లు ఆ కేసులను నానుస్తున్నారు తప్ప తేల్చడం లేదు కదా! అంటే అసమానత్వానికి వ్యతిరేకంగా తప్పనిసరిగా ప్రజలు పోరాడి తీరవలసిందే. వాళ్ళు కమ్యూనిస్టులా, మార్క్సిస్టులా అని కాదు. వాళ్ళు ఏ రకమైన ఇష్టలైనప్పటికీ, మార్క్సిజం కానప్పటికీ, లేదా కొన్ని సందర్భాలు మార్క్సిజానికి వ్యతిరేకులే అయినప్పటికీ కూడా అనివార్యంగా వాళ్ళు పోరాడి తీరాలి. తప్పనిసరిగా పోరాడాలి. నువ్వు పోరాడకపోతే బానిసగా ఉంటావు అంతే. నువ్వు పోరాడలేదనుకో నువ్వు బానిసవే. నువ్వు బానిస కాదు, నీకు వ్యక్తిత్వం ఉన్నది, నీ సమానత్వం, నీ స్వతంత్రం కాపాడుకోవాలంటే తప్పనిసరిగా నీ పద్ధతిలో నువ్వు పోరాడాలి. పోరాటం అంటే తుపాకీతో పోరాటం కాదు. భావజాలంగా సంఘర్షించాలి. దాని యొక్క పద్ధతులు వేరుంటాయి. సో, ఎడమ భావజాలం అని ఒక పదం గూడా ఉంటుంది. అసలు ఆ పదం యొక్క డెఫినిషన్ ఏంటంటారు? ఇప్పుడు లెఫ్ట్, రైట్ అనేది ఈ పదాలు వచ్చినాయి మనకు. మొదటగా మార్క్సిజం పుట్టినప్పుడు ఈ లెఫ్ట్, రైట్ ఏమీ లేదు. మార్క్సిజం అనేది పుట్టింది 1848 కమ్యూనిస్ట్ ప్రణాళిక మార్క్స్ ఎంగెల్స్ రచించడం ద్వారా మార్క్సిజం అనేది ఉనికిలోకి వచ్చింది అది. ఆ తర్వాత అనేక రచనలు చేసిండు మార్క్స్. అయితే ఆ సందర్భంగా కూడా ఏంటంటే కమ్యూనిస్టులు లేదా మార్క్సిస్టులు కూడా పార్లమెంట్లో అంటే ఆనాటికి పార్లమెంట్ అంటే మన దేశంలో ఆనాటికి పార్లమెంట్ లేదు. ఇక్కడ ఒక బ్రిటిష్ పాలనా విధానం ఉంది. మరొక కొన్ని ప్రాంతాల్లో ఒకట నిజాం లాంటి సంస్థానాలు ఉన్నాయి. కానీ యూరోప్ అంటే ఫ్రాన్సు, ఇంగ్లాండు ఈ ప్రాంతం లోపట ఆనాడు పార్లమెంట్ సిస్టమ్ అనేది అప్పటికే ఉనికిలోకి వచ్చింది. ఈ ఉనికిలోకి వచ్చిన సందర్భంగా ఇతర అంటే పార్టీలతో పాటుగా కమ్యూనిస్టులు కూడా అక్కడ ఎన్నికల్లో పాల్గొన్నారు. కాబట్టి పాల్గొన్న వాళ్ళు ఎవరైతుండ్రో ఇక్కడ లెఫ్ట్, రైటు అంటే ఎడమ వైపు కూర్చున్న కమ్యూనిస్టులు ఎడమవైపు కూర్చున్నారు. వాళ్ళు లెఫ్ట్ సైడ్. కుడివైపు కూర్చున్న వాళ్ళు ఎవరు? కమ్యూనిస్టులు కాని ఇతర వాళ్ళు. కమ్యూనిస్టుల భాషలో చెప్పాలంటే వాళ్ళని బూర్జువాలు అంటారు కమ్యూనిస్టుల భాషలో. కాబట్టి బూర్జువాలను రైటిస్టులని, ఎడమవైపు కూర్చున్న కమ్యూనిస్టులను లెఫ్టిస్టులు అని చెప్పి ఫ్రాన్స్ లోపట అన్నాడు పిలిచారు. ఫ్రాన్సు, ఆ తర్వాత జర్మనీ, ఇతర ప్రాంతాల్లో పిలిచారు. ఇదే ఏమైంది ప్రపంచంలో ఈ భాష ఒకనాడున్న అర్థాలు అంటే ఒక సీట్లతోటి వచ్చిన అర్థాలు మారిపోయి
ఇవాళ లెఫ్టిస్ట్ అని అంటే కమ్యూనిస్టులు అనే వాళ్ళందరూ లెఫ్టిస్టులే అనే అర్థం స్థిరపడిపోయింది. అంటే చరిత్ర లోపట ఇట్లా ఈ రకంగా చాలా అంటే పాతగా ఒకనాడు పెట్టిన పదాలు మారిపోయి కొత్త అర్థాలు వాటికి వస్తాయి. ఉదాహరణకు నక్సలైట్ల విషయంలో కూడా నక్సలైట్లు అనే పదం కూడా ఎట్లొచ్చింది? ఇది ఇందిరాగాంధీ పెట్టిన పేరే, లేదా ఆనాడు ప్రభుత్వం పెట్టిన పేరు. 1967 లోపట నక్సల్బరీ అనే గ్రామంలో, బెంగాల్ రాష్ట్రంలోని నక్సల్బరీ గ్రామం లోపట భూస్వాములకు వ్యతిరేకంగా సాధారణ రైతులు, కౌలు రైతులు భూస్వాములకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాడినరు. అక్కడన అంటే వరిని కోసుకొచ్చిండ్రు, లేదా భూస్వాముల ఘర్షణ నుంచి వడ్లను తెచ్చిండ్రు. ఆ పోరాటం ఏంది? మిలిటెంట్గా ఉంది, అది చట్ట విరుద్ధంగా ఉంది. ఎందుకు చట్ట విరుద్ధంగా ఉందంటే వాళ్ళకి దిక్కు లేదు, తినడానికి తిండి లేదు, కష్టపడేది వాళ్ళు, పొలంలో కష్టపడేదంతా వాళ్ళు, కానీ వాళ్ళ తిండి లేదు కాబట్టి వాళ్ళు తిరగబడ్డారు. అది ఈ తిరగబడ్డది ఒక గ్రామం కాదు, అనేక గ్రామాల బెంగాల్ లోపల వ్యాపించింది. అది ఒక 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 పెద్ద అడివి అంటుకున్నట్టుగా అంటుకున్నది. ఒక నక్సల్బరీ నుంచి బెంగాల్ అంటుకున్నది, ఆంధ్ర అంటుకున్నది, అనేక రాష్ట్రాలు అంటుకున్నది. కాబట్టి అది ఏమైపోయింది? నక్సల్బరీ లోపల మొదలైంది కాబట్టి నక్సల్బరీ యొక్క ఒక పద్ధతి ఇక్కడ తిరుగుబాటు. తిరుగుబాటు అనేది ఏంది? భూస్వాముల ఘర్షణ పడడం, భూస్వాముల పొలాలు తీసుకురావడం, భూస్వాములు కొంతమంది చంపడము. అంటే ఇదేంటిది? నక్సలైట్స్. వీళ్ళెవరు? నక్సలైట్స్. అంటే డిక్షనరీలోకి నక్సలైట్ అనే పదం వచ్చి చేరింది. ఆ తర్వాత పోరాటకారులందరూ కూడా అవును మేము నక్సలైట్లమే అని గర్వంగా చెప్పుకున్నారు. మేమే దేశభక్తులం, మేము ప్రజల కోసం పోరాడే వాళ్ళం అనే విషయాన్ని వాళ్ళు గర్వంగా చెప్పుకున్నారు. అంటే చరిత్ర లోపల ఆ పదం అట్లా వచ్చింది. అంటే చరిత్రలో రకరకాల పదాలు వస్తాయి. లెఫ్టిస్ట్, రైటిస్ట్ కూడా ఇదే చరిత్ర. సో, అంటే ఇప్పుడు మనిషి చనిపోయినా గానీ, అతడి ఆలోచన గానీ, అతను ఏం జేయాలనుకున్నదో అది బ్రతికే ఉంటది. సో, ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు ఈ మావోయిస్టులందరూ కూడా ఒకవేళ లొంగిపోయి వాళ్ళు శాంతియుతంగా ఉన్నా కూడా, మళ్ళీ తర్వాత ఇది మళ్ళా మోడిఫై అయ్యి మళ్ళీ ఇలాంటివి వచ్చే అవకాశాలున్నాయంటారా? మాడిఫై అని అంటే ఇప్పుడు ఒకటి మావోయిస్టులు అంటే మనకు బ్రాండ్ ఏం చేసుకుంటున్నాం, డైరెక్ట్గా వెంటనే అంటే తుపాకులు పట్టుకుంటూ ఫస్ట్ మనకు అది వస్తుంది మావోయిస్టులు అనగానే. వాస్తవంగా ఇప్పుడు ఈ దేశంలో కమ్యూనిస్టులు ఉన్నారు, నక్సలైట్లు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ కమ్యూనిస్టులు, నక్సలైట్లు ఎవ్వరు కూడా తుపాకులు కలిగలేరు, వాళ్ళు ఎవరూ లేరు. మీరు చూడండి ఎంతోమంది ఉన్నారు. కానీ మనకు మావోయిస్టులు అనగానే ఏమొస్తుంది? వాళ్ళు గుర్తుకొస్తారు. వాళ్ళు గుర్తుకొచ్చినప్పుడు వాస్తవంగా చెప్పాలంటే మావోయిస్టుల చరిత్ర కూడా వాళ్ళు చెప్పుకునే దాని ప్రకారంగా వాళ్ళ సిద్ధాంతం కమ్యూనిజం, సోషలిజం, నూతన ప్రజాస్వామిక విప్లవం, సమానత్వం కోసమే కదా వాళ్ళు చేసేది. ప్రజాస్వామ్యం కూడా అందరికీ ప్రజాస్వామ్యం ఉండాలి. అంటే ఒక మాటలో చెప్పాలన్నట్టు ఇవాళ ఎన్నికల లోపట సంపద ఉన్నోళ్ళకు, 100 కోట్లు ఉన్నోళ్ళు మాత్రమే ఎమ్మెల్యే కాగలుగుతారు. సాధారణ పౌరులు, ఒక కార్మికుడు, ఒక రైతు కాలేరు వాళ్ళు. ఏ కులమైనప్పటికీ, కులము, మతము ఏదన్నా కానీ నీకు గానుక ఆస్తి లేకపోతే నువ్వు ఎమ్మెల్యే కావడం అసంభవమైన విషయం. కాబట్టి వాళ్ళు ఏమంటుండ్రు? ఇది సాధారణ ప్రజలకు కూడిందండి ఈ ప్రజాస్వామ్యం. వాళ్ళు ఎన్నిక కాబడడానికి కానీ ఓటెక్కేయడానికి కాదు, ఓటెక్కేయడానికి ఉన్నది ఇవాళ. ఓటక్కు మాత్రమే కాదు, వాళ్ళు ఎన్నికల లోపట ఎమ్మెల్యే, ఎంపీ, ప్రధానమంత్రి, అధ్యక్షుడు కావడానికి సంబంధించిన ఆ వాతావరణం, అంటే రాజ్యాంగంలో ఉందంటే లేదు, కానీ వాతావరణం అట్లా లేదు. కాబట్టి అలాంటిది ఏదైతుందో అది లేనప్పుడు ప్రజాస్వామ్యం లేదు కదా. కాబట్టి నిజమైన శ్రామికులకు సంబంధించిన ప్రజాస్వామ్యం కావాలి. ఆ ప్రజాస్వామ్యం కావాలన్నట్టు ప్రజాస్వామ్యం కావాలి, సమానత్వం కావాలని వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు ఇది ఏ కమ్యూనిస్టులైనా అదే చెప్తారు. ఎవరైనా సిపిఐ వాళ్ళు, సిపిఎం వాళ్ళు, లేదా ఎంఎల్ పార్టీ వాళ్ళు, అనేక పార్టీలు ఉన్నాయి. అందరూ చెప్పే సిద్ధాంతం ఏంటంటే ఇదొక్కటే. ఈ సిద్ధాంతం ఇది అయినప్పటికీ వాళ్ళు ఎంచుకున్న పద్ధతి ఒక ఎత్తుగడే అంటారు దాన్ని. ఆ ఎత్తుగడ అనేది ఏంటంటే సాయుధ పోరాట పద్ధతి. కాబట్టి ఈ సాయుధ పోరాట పద్ధతి అనేది ఏందో ఇవాళ అంటే భారత రాజ్యాంగం ఏం చెప్తుంది? సాయుధంగా కాకుండా చర్చల ద్వారా, ప్రజాస్వామిక ప్రక్రియ ద్వారా సమానత్వం సాధించుకోవాలని భారత రాజ్యాంగం చెప్తుంది. కాబట్టి భారత రాజ్యాంగం చెప్తున్న దాన్ని ఏదైతుందో ఇవాళ శాంతి కమిటీ తరఫున నేను కూడా చెప్పేది ఏంటంటే, అంటే వాళ్ళు నిర్ణయించుకోవాలి, కానీ చెప్పేది ఏంటంటే ఇది ఈ విధానం అనే దాన్ని ఏంటంటే ఆలోచించాలని అందరం విజ్ఞప్తి చేస్తున్నాం. సరే, వాళ్ళు చర్చలకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏం మాట్లాడతారనే వేరే విషయం. చర్చలకైతే రావాలి కదా ముందు. మాట్లాడడం ద్వారా వాళ్ళు మాట్లాడతారు, ప్రభుత్వం మాట్లాడుతుంది, పౌర మేధావులు మాట్లాడతారు. మాట్లాడే క్రమం లోపట అవన్నీ కూడా వాళ్ళు కూడా ఆలోచిస్తారు కదా. కాబట్టి ఈ ప్రక్రియ జరగాలి. ఇది అంటే ఇక్కడ మనము ఈ ఆయుధాలు అనేది ఏందో, ఆయుధాలు ఒకనాడు బ్రిటిష్ కాలంలో పోరాడినరు, అది సరైందే. అంటే భగత్ సింగ్ కూడా పోరాడింది కదా,
మనం భగత్ సింగ్ను కూడా మనం గుర్తిస్తాం కదా. లేదా భగత్ సింగే కాదు, 1857 నుంచి ఈ దేశంలో ఝాన్సీ లక్ష్మీబాయి కూడా తిరుగుబాటు చేసింది. ఆమె ఒక రాణి. ఆ తర్వాత అనేక మంది తిరుగుబాటు చేసిండ్రు. అల్లూరి సీతారామరాజు పోరాడిండు, కొమురం భీం పోరాడిండు. లేదా తెలంగాణ సాయుధ పోరాటం కూడా కొనసాగింది ఇక్కడ. కాబట్టి సాయుధ పోరాట చరిత్ర ఒకనాడు ఉన్నది. సరే, ఒకనాడు నక్సల్బరీ చరిత్ర కూడా ఏంటంటే అదొక సాయుధ పోరాటంగా కొనసాగింది. కాబట్టి ఇది ఏదైతుందో ఇవాళ సాయుధ పోరాటం అవసరమా లేదా అనే విషయాన్ని ఏంటంటే వాళ్ళు కూడా చెప్తారు కదా. వాళ్ళు ఇప్పుడు ఎవరైతే పౌర మేధావులు ప్రభుత్వాలు చెప్తున్నాయో వాళ్ళు కూడా చెప్తారు. కాబట్టి అప్పుడు ఆ క్రమంలో ఆలోచించుకోవచ్చు. సాయుధ పోరాటం తప్పనిసరిగా ప్రతి సందర్భంలో అవసరమేమి లేదు నా దృష్టి ప్రకారంగా. కాబట్టి ఇది నేను చెప్పే విషయం. సో అంటే ఇప్పుడు ఎన్కౌంటర్ ఒక ప్లేస్‌లో జరిగినప్పుడు అక్కడున్న మావోయిస్టులు వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి వేరే ప్లేసెస్‌కి వెళ్తా ఉంటారు. ఆ, అలా వెళ్తున్నప్పుడు కూంబింగ్ నిర్వహించిన పోలీసులకి వాళ్ళు దొరికిపోవడం వల్లనే ఈ ఎన్కౌంటర్స్ అనేవి ఇంకెక్కువైతున్నాయి అనుకోవచ్చా? ఇప్పుడు ఒకటి ఏందనంటే దొరికిపోవడం అనేది దొరికిపోవడం మూలంగా అంటే వాళ్ళు చెప్తున్నది. ఇప్పుడు ఇక నేను పాతగానే మాట్లాడిన, ఇప్పుడు పీస్ కమిటీగా మాట్లాడాలి కాబట్టి నేను అంటే వస్తున్న వార్తలు కొన్ని సందర్భాల్లో నిజమైన ఎన్కౌంటర్ జరిగినాయి ఉన్నాయి. నిజమైన అంటే మొదటగా 4 నెలల క్రితము ఛత్తీస్గఢ్ మన మాడ్లో కూడా జరిగింది నిజమైన ఎన్కౌంటరు. లేదా ఒరిస్సా బార్డర్లో జరిగింది. అక్కడ ఎవరు సీసీ మెంబరు రామచంద్రారెడ్డి చలపతి చనిపోయింది. అది నిజమైన ఎన్కౌంటర్, నిజమైన యుద్ధం. ఎన్కౌంటర్ అన్నారు. అది కూడా అక్కడ ప్రభుత్వ బలగాలు పోయి కాల్పులు చేసినప్పుడు ఆ కాల్పుల్లో చనిపోయినారు. కానీ ఆ తర్వాత అంటే వివిధ సంఘటనలో కూడా సాధారణ పౌరులను, ఆదివాసీ ప్రజలను కూడా చంపుతున్నారు అనేది ఒక తీవ్రమైన ఆరోపణలు కూడా వస్తున్నాయి. అక్కడి నుంచి ప్రజల నుంచి, కొంత మీడియా నుంచి, లేదా మావోయిస్ట్ పార్టీ ప్రకటనల నుంచి కూడా సాధారణ ప్రజలను పట్టుకొని కూడా చంపుతున్నారు అనేది ఉంది. వాస్తవంగా మనకు రాజ్యాంగం చెప్పేది ఏంది? సాధారణ పౌరులను చంపడం ఒక తప్పు, తీవ్రమైన తప్పు అది. అంతకంటే ముఖ్యంగా అసలు నువ్వు మావోయిస్టులు ఆయుధాలు కలిగి ఉన్నప్పటికీ అది వాళ్ళపైన తీవ్రంగా బాంబింగ్ చేయడం కానీ, లేదా అంటే వందల కొద్ది ఆయుధాలు ఎక్కుపెట్టి కాల్పులు చేయడం, చంపడం అనేది కూడా ఇది కూడా సరైన విధానం కాదు. ఇది రాజ్యాంగానికి భిన్నమైంది. కాబట్టి సరే, ఏమైనప్పటికీ అంటే ప్రభుత్వాలు చెప్పేది వాళ్ళు మా పైన కాల్పులు చేస్తుండ్రు కాబట్టి మేము చట్టాన్ని అమలు చేయడంలో భాగంగా మేము చేస్తున్నాం, పోతున్నామని చెప్తుండ్రు. పోనీ ఇప్పటికైనా మేము ఏం చెప్తున్నానంటే మీరు కాల్పులు విరమించండి. మేము చెప్పేది ఏంటంటే ఆ చర్చలు, పాత చర్చలు అక్కడ పక్కకు పెడదాం. మీరు కాల్పులు విరమించండి, మీరు చర్చలకు సిద్ధపడండి. దాని ద్వారా ఇప్పుడు ఒక అవకాశం వచ్చింది కాబట్టి రాజ్యానికి శాంతియుతంగా ఉండాలనే కోరుకుంటుంది కదా రాజ్యం అంటే. ప్రభుత్వం కోరుకోవాలి కదా. మీరు అది కోరుకుంటే రాజ్యానికి ఉపయోగం కదా. శాంతియుతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేయవచ్చని చెప్తున్నారు కాబట్టి మీరు తప్పనిసరిగా శాంతి చర్చలకు సిద్ధపడండి. అది ఉపయోగం కదా. కాబట్టి ఇదే మేము చెప్పే విషయం అది. సో అంటే ఇప్పుడు మీరు లేఖలు కూడా రాయడం జరిగింది, మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రభుత్వంకి మేము చెప్పే విషయం ఏంటంటే మీరు వీలైనంత త్వరగా మీరు కాల్పుల విరమణ ప్రకటించండి. చాలా అంటే ఒక విశాల దృక్పథంతో మీరు ప్రకటించడం ద్వారా, చర్చలకు స్వీకారం చుట్టడం ద్వారా తప్పనిసరిగా మనం మావోయిస్టులు కూడా వాళ్ళు చర్చలు తీసుకురావడానికి శాంతి డైలాగ్ కమిటీ ఏదైతుందో అన్ని ప్రయత్నాలు చేస్తుంది. తప్పనిసరిగా మావోయిస్టులను టేబుల్ మీదకి తీసుకురావడానికి ఆ ప్రయత్నం చేసి ఈ శాంతి చర్చలు సఫలమయ్యే విధంగా తప్పనిసరిగా మేము మాత్రమే కాదు, తెలంగాణలో కూడా ఇప్పుడు శాంతి కమిటీ అనేది ఏర్పడింది. తెలంగాణ మాత్రమే కాదు, నేషనల్ వైడ్గా కూడా దేశం లోపల పేరెన్నికగన్న ఒక న్యాయవాదులతోటి, తర్వాత ఇతర ప్రొఫెసర్లతోటి, మేధావులతోటి కూడా ఏర్పడబోతున్నది. కాబట్టి ఇది తప్పనిసరిగా శాంతి కమిటీ దీని బాధ్యత తీసుకొని ఇరు పక్షాలతోటి కూడా శాంతియుత వాతావరణం నెలకొనే విధంగా తప్పనిసరిగా తన ప్రయత్నాలు తను చేస్తుంది. కాబట్టి ముందుగా ప్రభుత్వం మీరు దీన్ని స్పందించాలన్నది మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా బాగా చెప్పారు. సో చూస్తున్నారు కదా, అంటే ఏదైతే ఇప్పుడు కాల్పులు జరుగుతున్నాయో ఆ కాల్పులన్నీ కూడా విరమించుకోవాలి. ఏదైతే ఇప్పుడు శాంతి డైలాగ్ పీస్ డైలాగ్ కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీ ద్వారా మేమందరం కోరుకునేది కూడా ఒకటే. ఈ కాల్పులన్నీ విరమించిన తరువాత మేము శాంతియుతంగా వచ్చి ఇరుపక్షాలు, ఇటు ప్రభుత్వమైనా కూడా అటు మావోయిస్టుల పార్టీ
పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కూడా వచ్చి శాంతియుతంగానైతే చర్చలు జరిపించి దాని తర్వాత నిర్ణయం తీసుకుందాం. ఎందుకు అనంటే ఇటు మావోయిస్టుల పైన జరిపే ఎన్‌కౌంటర్స్‌లలో అమాయకపు ప్రజలు కూడా చనిపోతున్నారు కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండడం కోసమైతే ఈ శాంతియుత చర్చలకి ముందుకు రావాల్సిందిగానైతే కోరుతున్నామని చెప్పేసి జంపన్న గారు చెప్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.